కోర్టు బెంచ్కి ఒక లెటర్ రాసి దీన్ని మళ్ళీ సమీక్ష చేయమని కేంద్ర ప్రభుత్వం లెటర్ రాస్తే 14 మంది బెంచ్ కలిగినటువంటి వాళ్ళు కూర్చొని దీని మీద ఏమైనా మళ్ళీ కొత్త చర్చ జరిగితే కొత్త తీర్పు రావడానికి అవకాశం ఉంది. కానీ రాష్ట్ర పరిధిలో ఉన్న హైకోర్టులలో మాత్రం ఇది వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపించడం లేదు. ఇంకా కొన్ని పెండింగ్ కేసులు కూడా ఉన్నాయి. కానీ కులగణన నివేదిక సమర్పించిన తర్వాత కూడా మరి స్టే ఇచ్చింది అని అంటే ఇంకా దాని మీద నమ్మకం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరగాలి అని అంటే రాజ్యాంగ సవరణకైనా వెళ్ళాలి. 9వ షెడ్యూల్ అయితేనేమో దాన్ని కూడా రివ్యూ చేస్తాము, మేము 9వ షెడ్యూల్లో చేర్చితే మరి దాన్ని రివ్యూ చేస్తామని చెప్పిన తర్వాత కూడా దాంట్లో చేర్చినట్లయితే మేము ఊరుకోము అని సుప్రీంకోర్టు మరి ప్రకటన కూడా చేసింది. కాబట్టి అయినా 9వ షెడ్యూల్లో చేరిస్తే మన ఒక తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఉపయోగం ఉంటుంది. ఒకవేళ అతి కష్టంగా ఒకవేళ సాధిస్తే భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ మళ్ళీ పోరాటం చేయాల్సిందే, మళ్ళీ వాళ్ళకు పెద్ద సమస్యగానే ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థలలో జనాభా ప్రకారము అని రాజ్యాంగ సవరణే జరగాలి. జనాభా ప్రకారం ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగానైతే రాజ్యాంగంలో ఉందో, ఏదైతే 243(6) అదేవిధంగా టీ ఉందో దాని పక్కన బీసీల జనాభా ప్రకారం అని స్థానిక సంస్థలకు సంబంధించి దాని పక్కన రాయాలి. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా దాని పక్కన ఆర్టికల్ 15 క్లాస్ 4 పక్కన ఇంకొక క్లాస్ చేర్చి అక్కడ జనాభా ప్రకారం అని రాయాలి. రాస్తే అన్ని రాష్ట్రాలకు కూడా ఇది పరిష్కారం ఉంటుంది. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు లేవు. 1950లో రాసినటువంటి రాజ్యాంగంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఫలితంగా ఓపెన్ కోటాలోకి బీసీ సమాజాన్ని తోసివేయటం వల్ల ఇవాళ ఎమ్మెల్యే సీట్లు గెలవటం లేదు, ఎంపీ సీట్లు గెలవటం లేదు, రాజకీయ బానిసలుగా మారిపోయాం. కాబట్టి ఇప్పుడు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు అమెండ్మెంట్ చేయటం ద్వారా రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు కూడా ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టాలి, పార్లమెంటులో ఆమోదం తెలియజేయాలి. అంటే ఇప్పుడు 3 బిల్లులు ప్రవేశపెట్టాలి. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి ఒక బిల్లు, స్థానిక సంస్థలకు సంబంధించి ఒక బిల్లు, ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి ఒక బిల్లు ప్రవేశపెడితే అప్పుడు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది. అదొక పోరాటం, అది ఒత్తిడి. ఇవాళ ఎన్డీఏ కానీ ఏదైతే మహాకూటమి కానీ 2 తలుచుకుంటే అవుతుంది. కానీ వాటి మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసే ప్రయత్నం ఎంత మేరకు జరుగుతుంది అనేది ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకొకటి ఏంటిది అని అంటే అదొక రకంగా అక్కడ పోరాటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక 42% రిజర్వేషన్ల అంశం ఒకటే కాదు. బడ్జెట్లో బీసీ సప్లాన్ ఇస్తానని చెప్పింది, ఎన్నో రకాల మేనిఫెస్టోలో పెట్టింది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు, మంత్రి పదవులు ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, బడ్జెట్ ఇవ్వలేదు, నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో మిగిలిపోయినాయి. కామారెడ్డి మేనిఫెస్టోలో మిగిలిన అంశాల సంగతి ఏంటిది? మరి మిగిలిన అంశాలలో కూడా ఈ బీసీ సంఘాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? మిగతా అంశాలు ప్రధానమైనవి కావా? కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలదీసే ఉద్యమం ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఇదొక ఉద్యమం. ఈ పార్టీలకు వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరగాల్సిందే. నువ్వు ఎందుకు మంత్రి పదవులు 8 శాఖలు ఇవ్వటం లేదు అని ఒక రోజైనా మనం గాంధీ భవన్కు యాత్ర చేయగలిగామా? మనం అడగగలిగామా? బడ్జెట్ ఇవ్వమని అడగగలిగామా? మనం అడగటం లేదు. అంటే ఏంది? మౌనంగా ఉంటున్నాం మిగతా విషయాల్లో. ఇంకొకటి ఏంటిది అని అంటే వర్గీకరణ జరగాల్సిందే. ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో వర్గీకరణ జరగాల్సిందే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు పోతే మహిళలకు కూడా ఇప్పుడు 2028లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది. వాళ్ళకు కూడా కొద్దిగా గొప్ప ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు దక్కబోతున్నాయి. ఇక మిగిలిందల్లా ఎవరు? బీసీ సమాజము, ముస్లిం సమాజము, వీళ్ళే ఏంటిది అని అంటే నష్టపోయే వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ టికెట్లలో వర్గీకరణ చేయాలి. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు ముందు మనం ప్రతి రాజకీయ పార్టీ బీసీలకు 50% సీట్లు కేటాయిస్తూ పార్టీనే ఒక తీర్మానం చేయాలి. టీఆర్ఎస్ పార్టీనే ఒక తీర్మానం చేయాలి, కాంగ్రెస్ పార్టీనే ఒక తీర్మానం చేయాలి, బీజేపీనే ఒక తీర్మానం చేయాలి. చేసి మేము ఎమ్మెల్యే టికెట్లలో బీసీలకు ఇవ్వబోతున్నాం, 50% ఇవ్వబోతున్నాం, ఎంపీ టికెట్లలో ఇవ్వబోతున్నాం అని ఈ రాజకీయ పార్టీలు ఎందుకు చేయవు? కాబట్టి రాజకీయ పార్టీల మీద మనం ఎందుకు పోరాటం చేయకూడదు? కాబట్టి ఈ రాజకీయ పార్టీల మీద జరిగే పోరాటాన్ని కూడా ఒక పక్క పోరాటం చేయాలి. 2 పోరాటాలు జరగాలి. ఒకటేమో రాజ్యాంగ సవరణ కోసం, ఒకటేమో ఈ రాజకీయ పార్టీలు తన చేతుల్లోనే ఉన్నాయి కదా. కేసీఆర్ చేతుల్లోనే ఎమ్మెల్యే టికెట్ల పంపిణీ, బీఫామ్లు ఇచ్చేది ఆయన చేతుల్లోనే ఉంది. రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే, రాహుల్ గాంధీ గారి చేతుల్లోనే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది ఆయన చేతుల్లోనే ఉంది. బీజేపీ చేతుల్లోనే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది అధికారం ఉంది.
మరి వీళ్ళు ఎందుకు ఇవ్వరు? వీళ్ళ చేతుల్లో ఉన్న ఎమ్మెల్యే టికెట్లకు పంపిణీకి సంబంధించి ఎందుకు తీర్మానం చేయరు, ఎందుకు అమలు చేయరు? అంటే రాజ్యాంగ పరంగా చేస్తేనే ఇస్తారా? రాజ్యాంగ పరంగా చేయకపోతే బీసీలను మోసం చేస్తారా? టికెట్లు ఇవ్వకుండా రాజకీయ బానిసలుగా కొనసాగిస్తారా? కాబట్టి ఈ పోరాటాన్ని కూడా మనం సైమల్టేనియస్ గా బయట పోరాటం చేస్తేనే ఉంటుంది. ఇంకొకటి ఏంటిది అని అంటే, ఇవన్నీ ఏవి చేయకపోతే మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఓటు అనే ఆయుధం కూడా మన చేతుల్లో ఉంది. ములాయం సింగ్ లాంటి, మా లాలూ ప్రసాద్ యాదవ్, కాంశీరామ్ గారు లాంటి వ్యక్తులు చివరి ఆయుధం ఏంటిది అని అంటే, పార్టీలను పెట్టుకొని మొత్తం అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచి ఎంపీలుగా గెలిచే అధికారం ఇంకొక పద్ధతి కూడా ఉంది. దాన్ని కూడా ఎందుకు వదిలిపెట్టాలి? కాబట్టి 3 రకాలైనటువంటి పద్ధతులు మనం ముందుంటే దేన్ని మనం చక్కగా చేయకుండా అన్ని కొద్దిగా చేసేసి ఊరికనే ఏదో మొక్కుబడిగా చేస్తున్నామా అంటే చేస్తున్నాము. మాటలకేమో పెద్ద పెద్ద మాటలు ఉంటాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. చివరికి వస్తే ఏం చేయలేని నిస్సాయ స్థితుల్లో ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి ఒక పకడ్బందీగా ముందుకెళ్తేనే మనం ముందుకు పోతాము అని చెప్పి ఇప్పటికే మరి చాలా ఆలస్యమైంది. నేను ఎక్కువ మాట్లాడటం సరైనది కాదు. కాబట్టి దీనికి సరైనటువంటి పదును పెట్టి మంచి ఉద్యమాన్ని భవిష్యత్తులో నిర్మిద్దాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.